మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, నక్షత్రాల సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం ఆరుద్ర నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, సహజ సిద్ధ లక్షణాలు ఎలా ఉంటాయి, పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వీళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది, ఓవరాల్ గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు. ఆరుద్ర నక్షత్రం అనేది కాలపురుషుడికి 6వ నక్షత్రం అవుతుంది. ఇది చాలా దైవశక్తి కలిగినటువంటి నక్షత్రం. ఈ నక్షత్రం సాక్షాత్తు పరమేశ్వరుడే ఉద్భవించిన నక్షత్రంగా చెప్తారు. ఈ నక్షత్రం పార్వతీ పరమేశ్వర నక్షత్రం అని కూడా చెప్తారు. మిథున రాశిలో ఉంటుంది. మిథునం అంటే ఒక స్త్రీ పురుషులో ఉన్నటువంటి చిహ్నంగా ఉంటుంది. మరి అర్ధనారీశ్వర తత్వం తెలియజేస్తుంది. ఆరుద్ర నక్షత్రానికి శివుడు అధిపతి. అరటి పండు తినే ఫ్రూట్లో వస్తుంది. ఈ నక్షత్రముకి రాహు అధిపతి. ఈ నక్షత్రములో ఉన్న వాళ్ళకు కాముకత ఎక్కువ ఉంటుంది. ఈ నక్షత్రము 4 పాదాలు సంపూర్ణంగా మిథునంలో ఉంటాయి. ఈ నక్షత్రం పుట్టిన వాళ్ళకి రాహుదశతో జీవితం ప్రారంభమవుతుంది. రాహుదశతో జీవితం ప్రారంభమైన కానీ చిన్నప్పుడు అల్లరి చిల్లరగా ఉంటారు కంపల్సరీ. బాధ్యత లేకుండా అంటే బాధ్యత లేకుండా చిన్నప్పుడు ఎవరికి బాధ్యతలు ఉండవు, కానీ అందరి పిల్లల్లో పోలిస్తే కొంచెం తులవుగా ఉంటారు. కొంచెం తులవుగా ఉండనే అవకాశాలు ఎక్కువ. అదేవిధంగా తర్వాత వీళ్ళకి పెట్టేటువంటి దశ గురుదశ. ఈ గురుదశ గురువు సక్రమంగా ఉంటేనే సరే, లేదంటే మాత్రం తీవ్రత్వం దారిద్ర్యాలు అనుభవిస్తారు. ఎటువంటి సందేహం లేదు. గురువు ఈ రాశికి బాధకాధిపతి, ప్లస్ ఈ నక్షత్రం సంపత్తార. ఇతను అంశలో నీచబడినా, లేదు శత్రుస్థానం పట్టినా, దుస్థానంలో ఉన్నా ఇంకా వీళ్ళు అనుభవించిన దారిద్ర్యం ఉంటూ ఉండదు. ఈ 16 సంవత్సరాలు పూర్తిగా విద్యాభ్యాసంలోనే ఉంటుంది. రాహుదశలో అది 18 సంవత్సరాలు జరుగుతుంది. 1వ పాదంలో పుడితే సుమారు 15 సంవత్సరాల వరకు, 15 సంవత్సరాల వరకు రాహుదశ ఉంటుంది. లేదు 18 సంవత్సరాలు అంటే 4 భాగాలు చేసుకుంటే ఒక్కొక్క పాదానికి 4.5 సంవత్సరం వస్తుంది. అప్పుడు 2వ పాదంలో పుడితే 13 సంవత్సరాల చిల్లర వస్తుంది. 3వ పాదంలో పుడితే 9 సంవత్సరాలు వస్తుంది. 2వ పాదంలో పుడితే 1వ పాదంలో పుడితే 4.5 సంవత్సరం శేషం ఉంటుంది. దీన్ని బట్టి గురుదశ స్టార్ట్ అవుతుంది. గురువు కానీ మనసు బాగలేదంటే ఇంకా వీళ్ళు అన్ని ఆశలు నిరాశలే. ప్రపంచాన్ని చూసి అవి వీళ్ళకు ఉన్నట్టు భావించుకొని బతకాల్సిందే ఆ 16 సంవత్సరాలు. తర్వాత పెట్టేది శని మహాదశ. శని వీళ్ళకు ఈ రాశికి అష్టమాధిపతి, నక్షత్రరీత్యా తృతీయాధిపతి. అష్టమాధిపత్యం వల్ల ఈ రాశికి అర్ధశుభుడే అయినాడు. అర్ధశుభుడు కాదు, అసలు శుభుడే కాదు. అష్టమాధిపత్యం వస్తే ఇంక శుభుడు కాదు. అదొక 19 సంవత్సరాలు. ఆ 19 సంవత్సరాలు కూడా వీళ్ళు పడరా అని బాధలు పడాల్సిందే. ఏదో బై లక్ ఈ 2 గ్రహాలు కానీ అనుకూలంగా పడితే వీళ్ళు అదృష్టవంతులు. లేదంటే ఏమవుతుంది, 40 సంవత్సరాలు దాటే వరకు వీళ్ళకు యోగం అనేది స్టార్ట్ కాదు. 40s ప్లస్ 45 అప్పటి వరకు కూడా యోగం స్టార్ట్ కాదు. కష్టాలు, కడగండ్లు, అవమానాలు, దౌర్భాగ్యాలు, దారిద్ర్యాలు వచ్చేస్తాయి. ఈ 2 గ్రహాలు చూసుకోవాలి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు. గురువు శని ఫేవర్గా ఉన్నారో చూసుకున్నాక దానికి పరిహారాలు తెలుసుకుని ఆచరించుకోవడం వల్ల 50% వరకు వాటిని క్లీన్ చేసేయచ్చు. కర్మను ఎవరు పూర్తిగా తొలగించలేరు. పరిహారాల ద్వారా పామును తేలిగా చేయొచ్చు. విషజంతువే ఉంటుంది, ఈజీగా మనం జర్నీ చేయొచ్చు. కాబట్టి గురు శనులు వీళ్ళకు చాలా ఇంపార్టెంట్. సప్తమాధిపతి గురువు, అష్టమాధిపతి శని, భాగ్యాధిపతి శని, దశమాధిపతి గురువు. ఇక్కడ వచ్చేకాడికి వీళ్ళకి పాపత్వము శుభత్వం మిక్సింగ్లో ఉండడం వల్ల పాపత్వం ఎక్కువ ఆపాదించబడింది. కాబట్టి ఆరుద్రలో పుట్టిన వాళ్ళకు చాలా కష్టాలు ఉంటాయి, కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు స్వర్గీయ రామారావు గారు స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రము ఆయనకు చిన్నప్పుడు సైకిల్ మీద పాలమ్మాడని, ఆయన పడిన బాధలంటూ లేవని, ఎన్నెన్నో పనులు చేశాడని, గురుదశ కలిసి రాకపోవడమే. నేను చెప్పాను కదా, చిన్నప్పుడు వాళ్ళు పడిన బాధలంటూ ఉండవు. ఎన్టీ రామారావు గారే దానికి కారణం. ఆయన ఎన్నో బాధలు పడ్డాడని. ఆయనకు యోగం స్టార్ట్ అయ్యే వరకు సమాజంలోకి తెలియకుండా కూర్చున్నాడు. ఆ తర్వాత మళ్ళీ పుంజుకునేస్తాడు. కాబట్టి ఆయన స్వాతి నక్షత్రం. స్వాతి కూడా ఆరుద్రకు జన్మతార అవుతుంది.
కాబట్టి ఆరుద్ర స్వాతి శతభిషం ఈ 3 జన్మత ఒక కూటమికి చెందినవి. వీళ్ళకు గురువు శని కానీ, ఎందుకంటే వీళ్ళు చిన్నప్పుడే గురుదశ, చిన్నప్పుడే శని దశలు వస్తాయి యుక్త వయసులో. అలా వచ్చినప్పుడు ఆ గ్రహాలు బాగుండాలి, కరెక్ట్గా ఎప్పుడైతే ఏమి అన్నీ చేయగలమో ఆ సమయంలో అన్నీ బాగుండాలన్నమాట. కాబట్టి అది ఇంపార్టెంట్. కాబట్టి తర్వాత వీళ్ళకి బుధ మహాదశ పెడుతుంది. బుధ మహాదశ పెట్టినప్పటి నుంచి జీవితం వీళ్ళకు అప్పటి వరకు వెయిటింగ్ చేయాల్సిందే. ఎందుకంటే బుధుడు రాశ్యాధిపతి అవుతాడు, ప్లస్ రాహుకు మిత్రుడు అవుతాడు. తర్వాత బుధుడు ఈ పడిన బాధలకు కావాల్సిన ఇంటెలిజెన్స్ వచ్చి ఉంటుంది. బుధ దశలో ఒక స్థాయికి చేరిపోతారు. బుధ దశలో జీవితం అప్పటి నుంచి ఇంకా లైఫ్ అంతా బాగుంటుంది. మళ్ళీ ఏ దశ ఎట్టుందని అడగాల్సిన పని లేదు. కేతు మహాదశ కూడా వస్తుంది బుధ దశ అయిన తర్వాత. అయినా కానీ కేతు దశలో దానికి 100 రెట్లు కష్టాలు ఆల్రెడీ అనుభవించే ఉంటారు వీళ్ళు. ఆ టైంలో వీళ్ళకి ఆటోమేటిక్గా ఎంత ఉంటుంది వయసు, 50లు దాటి 60లకు దగ్గరలో ఉంటారు. అప్పుడు కేతు దశ వస్తే భక్తి జ్ఞాన వైరాగ్యాలకు వద్దన్నా ఉంటారు వీళ్ళు. ఆ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, కేతు ఆటోమేటిక్ యోగిస్తాడు. అప్పుడు పిల్లాట్లు ఆడరు కదా. కాబట్టి ఆ తర్వాత శుక్రదశ. శుక్రుడు వీళ్ళకి మొట్టమొదటి రాజయోగ కారకుడు, చక్కగా ఉంటుంది. బుధ కేతు శుక్రదశలు 20, 27, 17, 34, 44 సంవత్సరాలు. దాంట్లో ఒక 40 సంవత్సరాలు ఉన్న ఆటోమేటిక్ జీవితం బాగుంటుంది. అంటే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సెకండ్ హాఫ్ పార్ట్ 2 ఎక్సలెంట్. అలా రావడం అదృష్టమే. వృద్ధాప్యంలో శుక్రదశ రావడం అదృష్టమే. వృద్ధాప్యంలో లగ్జరీ ఉంటుంది, పిల్లలంతా సెటిల్ అవుతారు, పిల్లలందరినీ బాగా చూస్తారు వీళ్ళు ఇంకా బాగా నెత్తిని పెట్టుకొని చూసుకుంటారు. తర్వాత తరాలు జనరేషన్స్ బాగుంటాయి. ఇది ఆరుద్ర నక్షత్రం యొక్క అదృష్టం. వీళ్ళకు చిన్న చిన్న దశలు ఎక్కువ రావు. రాహుదశ 18 సంవత్సరాలు, గురుదశ 16 సంవత్సరాలు, శని దశ 19 సంవత్సరాలు, బుధమహాదశ 17 సంవత్సరాలు. పెద్ద పెద్ద పీరియడ్స్ వీళ్ళకి వచ్చేది. రవి దశ వస్తే 6 సంవత్సరాలే, చంద్రదశ వస్తే 10 సంవత్సరాలే, కుజ దశ వస్తే 7 సంవత్సరాలే. 10 ఒక 6 ఎంత అయింది, 16 ఒక 7 23 అయింది. ఈడ వచ్చి ఇక్కడ ఒక శుక్రదశ 20 సంవత్సరాలు. ఈడ 3 దశలు కలిపితే ఒక దశ. అట్లాంటి దశలు వీళ్ళకి కంటిన్యూ వస్తాయి. 10, 18, 16, 19, 17, 20 ఇట్లాంటి దశలు వస్తాయి, పెద్ద పెద్ద దశలు. అందుకు ఈ పెద్ద దశలు గురుదశ శని దశ 2 కలిపితే 16 ఒక 19 ఎంత అయింది, 35 సంవత్సరాలు ఈ రెండు దశలే. ఈ 35 ఒక 10 సంవత్సరాలు రాహుదశ, 45 సంవత్సరాలు. ఆ తర్వాత పెట్టేది బుధమహాదశ. అప్పటి వరకు వీళ్ళు గ్రహాలు కానీ ఈ 2 అనుకూలంగా లేకపోతే, ఉన్నాయంటే మాత్రం పుంజుకుంటారు. సాధ్యత ఎక్కువ మందికి ఉండలేదు కాబట్టి నేను ఇంత గట్టిగా చెప్పడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఈ ఇంత దుర్భరమైన కష్టాలని భరించగలిగేటువంటి వయసు ఉంటుంది, యుక్త వయసు ఉంటుంది. పోరాడతారు, ఫైటింగ్ చేస్తారు పరిస్థితులతో. వీళ్ళకి ఆ శారీరక శక్తి లేనప్పుడు దశలు బాగా వచ్చేస్తాయి. వృద్ధాప్యం బాగుండేవాడు నిజమైన అదృష్టవంతుడు. ఆ టైంలో వృద్ధాశ్రమంలో ఓల్డేజ్ హోమ్లో వదిలేస్తే అది దురదృష్టం. ఆన్లైన్ ఆర్డర్లో ఫుడ్ పెడితే ఏముంది అది. కాబట్టి రాహుదశలో పుట్టిన వాళ్ళకు జీవితం సంపూర్ణంగా ఉంటుంది. ఎట్లంటే ఈ ఆరుద్రలో పుట్టిన వాళ్ళకు భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెరుగుతాయి. ప్రతి ఒక్కదాన్ని చూస్తారు, వీళ్ళే స్వయంగా అనుభవించి దారిద్ర్యాలు, దౌర్భాగ్యాలు, అవమానాలు, అగచాట్లు, అజ్ఞాతవాసాలు, అరణ్యవాసాలు A to Z చూస్తారు. 19 సంవత్సరాలు శని మహాదశలో బట్ట ఎండిపోయింటే కూడా ఆయన పిండుతాడు, ఇంకొక బొట్టు ఉందని ఆ రేంజ్లో పిండుతాడు. అప్పుడు నేర్చుకుంటారు. ఆ తర్వాత వచ్చినటువంటి వయసు రీత్యా పరిణతితో జీవితాంతం బ్రహ్మాండంగా బతుకుతారు. ఇది ఆరుద్ర నక్షత్రం వాళ్ళ యొక్క అదృష్టం. చివరి పార్ట్ 2 అనేది వీళ్ళకి ఎక్సలెంట్. వీళ్ళని చూసి ఎంతోమంది ఈర్ష్యపడతారు, నిజమైన అదృష్టవంతులు వీళ్ళే అంటారు. కాబట్టి జీవితం నెక్స్ట్ ఉత్తమ జన్మ కూడా వెళ్ళిపోతారు. ధనపరంగా కలిసి రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు వీళ్ళ లైఫ్ లాంగ్ అంతా కూడా? ధనపరంగా కలిసి రావాలంటే ఇక్కడ దుస్వభావ రాశిలో రాహు నక్షత్రంలో పుట్టారు. రాహు నిలకడ లేనటువంటి గ్రహం, నిలకడ ఉండదు రాహు. ఒకటి కాదు, ఒకటి చేయమంటే 10 చేస్తారు రాహు నక్షత్రం పుట్టిన వాళ్ళు. గుడ్డిగా నమ్ముతారు, ఇది కరెక్టే అంటారు. అది ఒక జూదం అన్నట్టు ఆడేస్తారు. జీవితంలో జూదం అంటే జూదమే ఆడతాను కాదు, జీవితంలో నిర్ణయాలు అలా తీసుకుంటారు. అంటే ఆ గ్రహం యొక్క సైకాలజీ. అన్ని గుడ్డిగా నమ్ముతారు, అన్ని గుడ్డిగా అనుమానిస్తారు, అట్లుంటాయి. అప్పుడు వీళ్ళకి 40 సంవత్సరాల వరకు వీళ్ళకు కలిసి జీవితం చెప్పాను. రామారావు గారు అంటే శని దశ యోగించేసి శని వచ్చేసి పడేశాడు. గురువు బాగాలేకపోయినా శని వచ్చేసి పడేశాడు. కాబట్టి ఆయన మంచి స్థాయికి వెళ్ళిపోయాడు. తులా లగ్నానికి శని వచ్చేసింది. సెలబ్రిటీస్ జాతకాలు కూడా విశ్లేషిద్దాం తొందరలో. గొప్ప గొప్ప వాళ్ళ జాతకాలు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వాళ్ళకి ఆ ఏ గ్రహాలు అలా సపోర్ట్ చేస్తే అనేసి, వాళ్ళు ఎదుర్కొన్న ఏ గ్రహాలు సపోర్ట్ చేయకపోతే వాళ్ళు పదవీచ్యుతులో లేదంటే ఇంకోటి అయ్యారని మనం మాట్లాడచ్చు. వివాహ వ్యవస్థ ఎలా ఉంటుంది లాంగ్ టర్మ్లో భార్యాభర్తల మధ్య? అంటే ఇదంతా ఎలా ఉంటుంది వీళ్ళకి? వివాహ వ్యవస్థ శుక్రుడు
చూసుకోవాల్సిందే. ఇప్పుడు ధనపరమైన నేను గురువుకి ఎట్ట చెప్పాను, జీవితానికి శని ఎట్ట చెప్పాను, వివాహ వ్యవస్థకు శుక్రుడు ప్రధాన రాజయోగ గ్రహం. శుక్రుడు డ్యామేజ్ కాకుండా ఉంటే వీళ్ళకున్న వివాహ వ్యవస్థ ఎవరికి ఉండదు. ఎందుకంటే ఈ రాశికి ఈ రాహు నక్షత్ర స్వాతికి శుక్రుడు చాలా ఫేవరు. ఎందుకంటే పుబ్బా నక్షత్రం 6వ నక్షత్రం అవుతుంది, సాధన తర అవుతుంది. కాబట్టి శుక్రుడు ఫేవర్ కాబట్టి సాధన తర కాబట్టి ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళకి ఒక అడిషనల్ సపోర్ట్, అద్దం పైన టార్చ్ చేస్తే తలుక్కున్నట్లు వివాహానంతరము సపోర్టెడ్ వైఫ్ వస్తుంది. ఎందుకంటే ఈ నక్షత్రం శివుడిది. శివుడు అంటే పార్వతీదేవి అర్ధాంగిగా ఉంటుంది, ఆమె వదిలి ఉండదు. ఎప్పుడైతే భార్య ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి ఒకవేళ ఆమె జాతకంలో కానీ శని గురువులు బాగుంటే, వీళ్ళకి బాగలేని శని గురువు ఆమెకు బాగుంటే అప్పటి నుంచి లిఫ్ట్ అయిపోతారు. వీళ్ళ స్ట్రైట్గా వీళ్ళ జాతకం గురించే నేను చెప్తున్నాను. లేదా ఆ స్త్రీలైతే ఆమెకు భర్త వచ్చిన మొదలుకొని, పురుషులైతే భార్య వచ్చిన మొదలుకొని లిఫ్ట్ అయిపోతారు. కానీ భార్య మాత్రం సపోర్టింగ్గానే వస్తుంది. ఎక్కువగా ఈ నక్షత్రం వాళ్ళు ప్రదేశ మార్పు కనుక జరిగితే కలిసి వస్తుందంటారు. స్థానచలనం తరచుగా అటు ఇటు తిరగటం, మారటం ఇదంతా కలిసి వచ్చే అంశం అంటారు. ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎందుకంటే రాహువు అంటే ఇప్పుడు పాము గరిచినోడిని ఒకే చోట కూర్చో బాబు అంటే కూర్చుంటాడా? కూర్చోడు. రాహు నక్షత్రంలో పుట్టిన వాళ్ళు తరచూ తిరుగుతూ ఉండాలని ఇష్టపడతారు. ప్రపంచం అంతా చూడాలనుకుంటారు వాళ్ళు. ఆ బస్టాండ్ వరకు పోయి పని చూసుకోవాలంటే ఊరంతా తిరుక్కొని వచ్చేస్తారు. పని మాత్రం ఉండదు, అవసరం ఉండదు, కానీ తిరుక్కొని వస్తారు. అంటే తిరుగుతూ కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ ప్రపంచ యాత్రికులుగా తిరుగుతూ వీడియోలు తీస్తుండడంతా రాహుగ్రహమే. వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు కుక్కలు, ఎనుములు, పందులు ఇట్లా కొన్ని జంతువులు ఉంటాయి. చాలా గొప్ప జంతువులు అవి. ప్రపంచంలో అన్ని క్లైమేట్స్కి బతుకుతాయి అవి. ఏ వాతావరణం అయినా సరే ఆ యొక్క ఇమ్యూన్ శక్తి అలా ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్. అట్లా ఈ రాహు ప్రభావం ఉన్న వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ ఉంటుంది. వీళ్ళు ప్రపంచాన్ని 100 సార్లుగా చుడతారు. కావాలి కదా ఆ తిండి, ఆ గాలి, నీళ్ళు సెట్ అవ్వాలి కదా. వాతావరణం సెట్ కాకుండా క్రికెటర్స్కి సెట్ అవ్వాలని 10 రోజులు 20 రోజులు ముందు పంపిస్తారు. ఆ వాతావరణం సెట్ వార్మప్ మ్యాచ్లు ఆడిపించడము, వాళ్ళు సెట్ అయిపోవాలి. క్లైమేట్ సెట్ కాకపోతే అసలు ఆడలేరు. వాతావరణం కనెక్ట్ చేసేదానికి పంపిస్తారు. అలా గొప్ప శారీరక శక్తి ఉంటుంది, రోగ నిరోధక శక్తి ఉంటుంది ఈ ఆరుద్ర వాళ్ళకు. సో డిఫాల్ట్గా ఏమన్నా దోషాలు లాంటివి ఏమన్నా ఉంటాయా? ఉంటే కనుక వాటిని ఏ విధంగా నివారించుకుంటే బాగుంటుందంటారు? వీళ్ళు నివారించుకోవాలనుకుంటే, దోషాలు నివారించుకోవాలనుకుంటే వీళ్ళకు 6వ నక్షత్రం అయినటువంటి, అదేవిధంగా 12వ నక్షత్రం అయినటువంటి మృగశిర నక్షత్రము. మృగశిర నక్షత్రం అంటే ఏమి? జంతు యొక్క తల, విఘ్నేశ్వర ఆరాధన. 6వ నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రం, అమ్మవారు. ఆ నిమ్మకాయ వస్తుంది, నిమ్మపండు పుబ్బా నక్షత్రానికి. లెమను హనీ మిక్సింగ్ చేసి తీసుకోవచ్చు. ఫుడ్ పరంగా టోటల్ శారీరక వ్యవస్థ మొత్తం బ్యాలెన్స్ అయిపోతుంది. అదేవిధంగా విఘ్నేశ్వర ఆరాధన విశేషంగా చేయొచ్చు, శ్రీరామారాధన కూడా చేయొచ్చు. దైవబలం యాడ్ అయ్యే కొద్దిగా ఏమవుతుంది? జీవితం వికసిస్తుంది. ఎప్పటికీ లైఫ్ టైం చేసుకోవచ్చు. వీళ్ళ నక్షత్రం యాక్టివేట్ అవ్వాలంటే శక్తివంతమైన ఆలయాలు ఏదైనా సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు మనకు అయోధ్య ఉంది. ఇంకొకప్పుడు అయోధ్య లేనప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న రామాలయము. ఎందుకంటే సంపత్తారకు సంబంధించినటువంటి నక్షత్రము, గ్రహము పునర్వసుకు సంబంధించిన రాముడు పుట్టాడు. అదేవిధంగా విఘ్నేశ్వర ఆరాధన వెనకనే. వీళ్ళు నమస్కరించాల్సినటువంటి నక్షత్రము మృగశిర. కాబట్టి వినాయకుడు, శ్రీరామారాధన ఎక్కువ చేసుకోవచ్చు, అమ్మవారి ఆరాధన ఎక్కువ చేసుకోవచ్చు. రాహువుకు అధిష్టాన దేవత దుర్గాదేవి ఆరాధన చేయొచ్చు, లేదా గ్రామదేవత ఆరాధన చేయొచ్చు. ఇవి నిత్యం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వీళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. అటు ఒక్కొక్కసారి ఆరాధించుకుంటూ పోతే పనులు జరగవు. కాబట్టి వీళ్ళు దుర్గారాధన, అదేవిధంగా విఘ్నేశ్వర ఆరాధన, శ్రీరామారాధన, అమ్మవారు చక్కగా ఆరాధించుకోవచ్చు. ఏదైనా సాధించవచ్చు వీళ్ళు. అంటే కష్టాలను ఎదుర్కొనే శక్తిని సంపాదించవచ్చు. ఓవరాల్గా ఆరుద్ర నక్షత్రం గురించి, జీవితంలో ఎలాంటి స్థితిగతులు వీళ్ళకి ఎదురవుతాయి అనే అంశం చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.